ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే ఒక సేవా సంస్థ. సాధారణంగా సేవా సంస్థగా దాని మీద ఉండేటటువంటి పన్నులు పెద్దగా ఉండదు, కానీ ఆ సంస్థకు సంబంధించిన భవనాలకి వీటికి ఉండేటటువంటి పన్నులు అయితే ఆస్తి పన్ను అవి అయితే అవి మినహాయించరు. మిగతా వాటిలో మినహాయింపులు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఎట్లాంటివి. మరి ఇది బాబు గారు నోటీస్కి వెళ్ళలేదు, లేకపోతే కనుక వీళ్ళు పొరపాటు చేశారన్నది తెలియదు, కానీ తాజాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను 5.5 కోట్లు బకాయి పడిందని జిహెచ్ఎంసీ రెడ్ నోటీస్ ఇచ్చిందని కొంత సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్నటువంటిది. బల్లియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ళకు సంబంధించి జిహెచ్ఎంసీ రిలీజ్ చేసినటువంటి లిస్టులో దాన్ని కూడా ఉందన్నటువంటిది. కోట్ల రూపాయలు పన్నులు ఎగవేసినట్టు గుర్తించినటువంటి వాటిలో ఇది ఉందన్నటువంటి పాయింట్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. అది నిజమైతే కనుక సాధారణంగా అది గట్టి లేని పరిస్థితుల్లో అయితే సంస్థ ఉండదు, లేదా వాటికి ఎగ్జామ్షన్స్ ఏమన్నా ఇప్పుడు రేవంత్ ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్షన్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అటు కార్పొరేషన్లోనైనా ఇబ్బంది లేదు కాబట్టి మరి ఏం చేస్తారో చూద్దాం.